ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి కల్వల శరత్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవనంతో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో గ్రామాన జెండాలు ఆవిష్కరించి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీలను పురస్కరించుకొని సూచించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సత్తా తెలిసేలా గ్రామాన కమిటీలతో బలోపేతమైన అనుకున్నది సాధించేలా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నా పేరు కల్వల శరత్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు ప్రారంభమై విజయ కిరటాలకు ఎగిరేసినటువంటి చరిత్రయాల ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ విజయం సాధించిన సందర్భంగా 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామాన జరపడం కోసం, అదేవిధంగా గ్రామాన ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల కమిటీలు పునర్నిర్మాణం కోసం ఈరోజు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా మిగిలి ఉన్నటువంటి అసమానతలకు గురవుతున్నటువంటి జాతుల పక్షాన, ఇంకా ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు అండగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఏదైతే న్యాయంగా రావాల్సినటువంటి సమస్యలకు మీద మరొక ఉద్యమానికి కూడా వాళ్ళకు అండగా ఉంటూ మేము సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేస్తూ, అన్ని వర్గాల పక్షాన రేపు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మరో ఉద్యమానికి ప్రారంభమవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యే విధంగా పునర్నిర్మాణం పేరుతో ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేసే విధంగా, ప్రతి గ్రామంలో నూతన కమిటీ జరిగే విధంగా